హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మండుటెండల్లో చల్లగా ఇలా ఫ్రూట్ పంచ్ని తింటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎండాకాలం కాబట్టి మనకు చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి మీరు ట్రై చేస్తుంటే చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతకంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియోని చూసేవారు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక మస్క్ మెలన్ని తీసుకున్నాను. ఇది 1/2 kg వరకు ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసిన తర్వాత లోపల ఇలా ఘాట్లు పెట్టేసుకొని గింజలు మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా గింజల్ని సపరేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉండే పల్ప్ని జాగ్రత్తగా తీసుకోవాలి. నేను ఇక్కడ సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్తో మధ్యలో ఉండే ఈ గుజ్జుని మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి జాగ్రత్తగా. ఇదంతా కూడా నాకు ఒక గిన్నెడు దాకా వచ్చిందండి. ఈ విధంగా మనం గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేరే ఒక గిన్నెలోకి చిన్నగా కొన్ని మస్క్ మిలన్ క్యూబ్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక గిన్నెడు దాకా గుజ్జును వేసుకున్నాను. నెక్స్ట్ ఒక స్కూప్ హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా తేనె వేసుకొని మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాసెడు కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. నేను మరీ స్మూత్గా బ్లెండ్ చేయలేదండి. అక్కడక్కడ కొంచెం మస్క్ మెలన్ ముక్కలు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే చాలా స్మూత్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మస్క్ మెలన్లోకి ముందుగా మనం పక్కకి పెట్టుకున్న కొన్ని మస్క్ మెలన్ ముక్కలు ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. మస్క్ మెలన్ జ్యూస్ని ఇలా వేసుకున్న తర్వాత పైనుండి ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే సేమియా కూడా తీసుకోవచ్చు. డ్రై రోజ్ పెటల్స్ని కొన్ని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ నా దగ్గర ఆల్రెడీ చేసిందే ఉంది కాబట్టి దాన్ని ఒక 2 స్కూప్ల వరకు వేసుకున్నాను. మీరు ఏ ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్, మీరు కాజు, బాదం ఏవైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పైనుంచి రూఅఫ్జాని వేస్తున్నాను. లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి ఇది. సో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.